సృష్టికి ఆధారభూతుడు, తన నోటి మాట చేత సర్వాన్ని సృజించినటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము, మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. క్రైస్తవుడు అనగా క్రీస్తును విశ్వసించినటువంటి వాడు. క్రైస్తవ్యము అనేది జీవిత విధానమే కానీ మతము కాదు. కాబట్టి ఆ జీవిత విధానంలో ప్రభువు కోరుకుంటున్నటువంటిది ఏంటంటే, మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి అని అంటాడు. అవును, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన మాటలో పాపం లేదు, ఆయన చూపులో పాపం లేదు, కార్యముల్లో పాపం లేదు. కాబట్టి ఆయన సమస్త జీవిత విధానము పాపము లేనటువంటి జీవిత విధానము. నాలో పాపం ఉందని ఎవరైనా మీరు నిరూపించగలరా అని సవాలు విసిరినటువంటి ఏకైక దేవుడు. ఆయన యొద్ద ఉండేటువంటి వారు మనం కూడా మీ సమస్త ప్రవర్తనలో కూడా పరిశుద్ధులై ఉండి అని అంటాడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యానికి మనం చేరగలుగుతాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక, మిమ్ములను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని అంటాడు. కాబట్టి మీ పూర్వపు అజ్ఞాన దశలో అనగా దేవుని ఎరుగక మునుపు ఉన్నటువంటి మన జీవిత విధానం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేస్తే, ఎఫెసీ పత్రికలో మీరు వాటిని చేయొచ్చు. ఏవంటే అజ్ఞాన దశలో దేవుని ఎరుగక ముందు ఉన్నటువంటి స్థితిలో మనము దేవుని ఎరుగనటువంటి వారు చేసేటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలన్నీ కూడా చేయొచ్చు. వాయుమండల సంబంధమైనటువంటి అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి అని అంటాడు. ఇప్పుడు ప్రేరేపించే అధిపతి అనగా సాతానుడు. సాతాను యొక్క క్రియలను మనం చేస్తూ ఈ ప్రపంచ ధర్మము చొప్పున లోకస్తులు అనుసరించేటువంటి జీవిత విధానము, లోకస్తులు అనుసరించేటువంటి దైవభక్తి, లోకస్తులు చేసేటువంటి ప్రవర్తన అనుసరించి మునుపు మనము నడుచుకున్నాము అని అంటాడు. మునుపు అనగా దేవుని యొక్క వాక్యము ఎరగక మునుపు, దేవుని యొక్క శక్తి మనం తెలుసుకోక మునుపు ఉన్నటువంటి జీవిత విధానం అది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు మనం పాత్రులమై ఉన్నాము అని అంటాడు. కాబట్టి మన యొక్క జీవిత విధానం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఎరగక మునుపు ఏ విధంగా అయితే సాతాను క్రియలు చేస్తూ మన శరీరాశలను నేత్రాశలను జీవపు డంబాన్ని నెరవేర్చుకుంటూ దేవుని యొక్క ఉగ్రతకు మన పాత్రలైనటువంటి స్థితిలో ఉన్నాం. అందుకని ఇక్కడ అంటాడు, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ఇదివరకైతే ప్రవర్తించారు, ఇప్పుడు దేవుని యొక్క వాక్యము విన్న తర్వాత మీరు వాటి నుంచి బయటకు రండి. మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి, ఆయనతో సహవాసం చేయాలి అంటే అనేటువంటి ఆలోచన కలిగిన వారమై మనం ఉండాలంటాడు ఇక్కడ. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపంకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురు అంటాడు. అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి అని అంటాడు. పూర్వం మన జీవిత విధానము అపవిత్రత అక్రమానికి అప్పగించుకున్నాం. అయితే దేవుని వాక్యము ఎరిగిన తర్వాత మన యొక్క జీవిత విధానము పరిశుద్ధత కలుగుతుకై మీ అవయములను, మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయాన్ని కూడా నీతికి దాసులుగా అప్పగించుకొని అని అంటాడు. అని ఒకవేళ అప్పటి క్రియల వలన మీకేమి కలిగను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణమే అని అంటాడు. అప్పటి క్రియలు అనగా దేవుని వాక్యాన్ని ఎరగక మునుపున్నటువంటి క్రియల ద్వారా మనకేం కలిగింది? సిగ్గు కలిగింది, అవమానం కలిగింది, బాధ కలిగింది, వేదన కలిగింది, చివరికి మరణము కలిగింది అని అంటాడు. అయినను ఇప్పుడు పాపము నుంచి విమోచించబడి, పాపము నుంచి ఎలాగ విమోచించబడ్డాము? దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా, ఆ వాక్యానికి లోబడటం ద్వారా, మన ప్రతి పాపము కూడా క్రీస్తు రక్తంలో కడగబడడం ద్వారా మనం విమోచించబడి దేవునికి దాసులవటం ద్వారా పరిశుద్ధత కలుగుతాయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము అని అంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తామో దాని యొక్క అంతము నిత్యజీవము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు మన నుంచి కోరుకునేది ఇదే, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి అని అంటాడు. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉందాం. తద్వారా ఆయన ఇచ్చేటువంటి నిత్య
జీవాన్ని పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మీరు అన్నారు ప్రభువా, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధంగా ఉండండి అన్నారు నాయన. అవును నాయన, మీ యొక్క వాక్యము నైనా మేము వినిన తర్వాత మా జీవితాలను సరిచేసుకొని మాలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత తీసుకువేసుకొని నైనా పరిశుద్ధంగా జీవిస్తూ మీ నిత్య రాజ్యానికి వారసులయ్యేటువంటి భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.